నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. హెచ్ఐవి అంటే ఏంటి? హెచ్ఐవిని ఎలా గుర్తించాలి? హెపటైటిస్ బి ఉంటే హెచ్ఐవి వస్తుందా? హెర్పస్ని ఎలా గుర్తించాలి? ఇన్నాటి సమస్యల గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు మరియు బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత మధు వారణాసి గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. మెయిన్గా హెచ్ఐవి అంటే ఏంటండి? జనరల్గా హెచ్ఐవి అనేసరికి మనకి చాలా మందిలో ఏంటి ఒక రకమైన భయం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పానిక్ స్టేజ్ హెచ్ఐవి అని తెలిసిన తర్వాత పేషెంట్స్లో చాలామందిలో ఒక రకమైన భయం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి పాజిటివ్ అని తెలిసిన తర్వాత ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి. పేషెంట్ ఒక రకమైన ఎగోనీలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇంకా నా లైఫ్ ఇక్కడితో అయిపోతుందేమో, నేను చనిపోతానేమో అనే ఆలోచన చాలామంది పేషెంట్స్కి వస్తుంది. ఎందుకంటే మెజారిటీ పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఫస్ట్ డైలాగ్ అదే ఉంటుంది. వాళ్ళు చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, సార్ ఇంకా మా లైఫ్ ఇక్కడితో అయిపోయింది, మా హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది కాబట్టి మేము ఇంకా బతకలేము, ఏదో ఒకటి నన్ను బతికిస్తే చాలు, మీరు నా ఫ్యామిలీకి ఏమైనా పనికొచ్చినట్టుగా చేయండి అన్నట్టుగా అడుగుతారు తప్ప వాళ్ళకి హోప్స్ పోతాయి. అందువల్ల మాకేంటి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ హెచ్ఐవి అంటే. బట్ ఇక్కడ ఏంటి అంటే హెచ్ఐవి వచ్చినంత మాత్రాన భయపడిపోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే పేషెంట్లో చాలామంది ఏంటంటే దానిపైన అవేర్నెస్ లేకపోవడం కావచ్చు, దాని మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ తెలియకపోవడం కావచ్చు, డాక్టర్ని అప్రోచ్ కావాలి అనే ఇదిలో కూడా పేషెంట్స్ లేకపోవడం కావచ్చు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్కి అది కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. చాలామందికి ఏంటంటే డాక్టర్ని అప్రోచ్ కారు, ఏమంటే తెలిసిపోతుందేమో, అది 10 మందికి తెలుస్తుందేమో, డాక్టర్కి తెలిసిపోతుంది కదా, డాక్టర్ వల్ల బయట వాళ్ళకి తెలుస్తుందేమో. సో ఆ ఇదిలో ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది, ఆ గిల్టీగా ఉన్న ఫీలింగ్ ఉండడం వల్ల చాలామంది పేషెంట్స్ డాక్టర్ని అప్రోచ్ కావడానికి కూడా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే స్కిప్ చేస్తారు. తప్పనిసరి ఇంకా భయపడుతూ వచ్చేవాళ్ళు పేషెంట్స్ ఈ మధ్య కాస్త మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఒక 3-4 ఇయర్స్ నుంచి మన క్లినిక్లో చూసినప్పుడు పేషెంట్స్ వాళ్ళలో ఆ భయం కావచ్చు ఎక్స్పోజ్ అయిన తర్వాత డైరెక్ట్గా వస్తున్నారు. అంటే ఇట్లా మాకు ఇలా ఎక్స్పోజ్ అయ్యాం సార్, మేము ఏం చేయాలని అడగడానికైనా వస్తున్నారు, టెస్ట్ చేయించుకోవడానికి వస్తున్నారు. అందువల్ల మీకు ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కాబట్టి హెచ్ఐవి పైన కొంచెం భయం తగ్గింది పేషెంట్స్లో. అంటే మనం 5 years బ్యాక్తో కంపేర్ చేస్తే ఈ 5 yearsలో నేను చూసిన కేసుల్లో నా క్లినిక్లో నా పేషెంట్స్ చూసినప్పుడు వాళ్ళు వచ్చిన చేంజెస్ చూస్తే కనుక వాళ్ళు కొంచెం అవేర్నెస్ వచ్చింది, భయము తగ్గింది, డాక్టర్తో కొంచెం డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే తెలియకుండాను యాక్సిడెంట్గా పోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు తెలిసిపోయిన వాళ్ళు కావచ్చు, ప్రొటెక్షన్ లేకుండా పోయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక్కసారిగా అది పాజిటివ్ అని తెలిసిన తర్వాత మనిషిలో ఒక భయం వచ్చేస్తుంది. కాబట్టి ఆ భయంతో వాళ్ళు లేనిపోని కాంప్లికేషన్స్ డెవలప్ చేసుకుని సూసైడ్ చేసుకోవాలనుకునే ఆలోచన కూడా వీళ్ళలో వస్తుంటుంది. కాబట్టి అందువల్ల ఏ పేషెంట్కైనా నేను చెప్పేది ఏంటంటే హెచ్ఐవి గురించి ముందు అవగాహన తెచ్చుకోవాలి. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏదో చనిపోతారు అని అవసరం లేదు. హెచ్ఐవి ఉన్నా బతకచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కూడా సరైన డాక్టర్ను సరైన ట్రీట్మెంట్ కనుక మీరు తీసుకుంటే అది 60 years అయినా బతకచ్చు, 70 years అయినా బతకచ్చు. కాబట్టి అంతేగాని వచ్చేస్తాను 20 సంవత్సరాలకు అటాక్ వస్తుంది, 25 yearsలో నేను చనిపోతాను అనే ఆలోచన పేషెంట్స్లో అవసరం లేదు అంటాను. సో దీనిలో ఎన్ని స్టేజెస్ ఉంటాయండి? జనరల్గా మనకి హెచ్ఐవి అంటే చాలామందికి ఏంటంటే ఒక స్టేజెస్కు పెద్ద ఐడియా ఉండదు. ఎందుకంటే ఇంకా చనిపోయే స్టేజ్ అదే ఎయిడ్స్లోకి వెళ్ళిపోయాం కాబట్టి ఎయిడ్స్ స్టేజ్ అనుకుంటుంటారు. మీకు హెచ్ఐవిలో మీకు 3 stages మేజర్గా ప్రామినెంట్గా మనం చూడాలి. ఒకటి అక్యూట్ స్టేజు, ఒకటి క్రానిక్ స్టేజు, థర్డ్ స్టేజ్ అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట. అక్యూట్ స్టేజ్ అన్నప్పుడు మీకు పేషెంట్కి చాలామందికి సిమ్టమ్స్ ఒక 2-3 weeksలో కొన్ని సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అవుతుంటాయి. కొన్ని సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అయినప్పుడు పెద్దగా పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే అవి పేషెంట్లో మీకు ఎప్పుడు కూడా ఒక ఫీవర్, ఒక ఫ్లూ సిమ్టమ్స్ లాగానే ఉంటాయి. ఆ ఫ్లూ సిమ్టమ్స్ ఉన్నప్పుడు పేషెంట్ ఏం చేస్తాడు, ఏముందిలే జ్వరమే కదా, ఏం బాడీ పెయిన్సే కదా, ఏదో వెదర్ వల్ల వచ్చి ఉంటుంది, ఫుడ్ వల్ల వచ్చిందేమో అనుకొని చెప్పి నెగ్లెక్ట్ చేయడం చాలా సహజంగా చేస్తుంటారు. సో ఇక్కడ ఏమవుతుంది, పేషెంట్ పెద్దగా 2-3 weeks తర్వాత కూడా పెద్దగా పేషెంట్ దానిపైన ఫోకస్ చేయడు, ఒక కేర్లెస్ అంటే ఒక నెగ్లెక్ట్ చేస్తాడు. చాలామంది పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తారు, అది కామన్, ఎవరికైనా కామన్. అది ఈ స్టేజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టేజ్ క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోతారు, మీకు క్లినికల్ స్టేజ్ అనమాట. ఇక్కడ ఈ పేషెంట్ ఏమవుతుందంటే పేషెంట్కు ఎసిమ్టమాటిక్గా ఉంటాడు. ఎసిమ్టమాటిక్గా అంటే మీకు ఏ సిమ్టమ్స్ లేకుండా పేషెంట్ ఉంటాడు. దీనివల్ల మీకు ఏంటంటే అది పేషెంట్స్ 5 years కావచ్చు, 6 years కావచ్చు, 10 years కావచ్చు, 15 years కావచ్చు. అందువల్ల మీకు పేషెంట్లో సిమ్టమ్స్ మేనిఫెస్ట్ కావు. అంటే దట్ డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీ లెవెల్స్ అనమాట. సో ఇమ్యూనిటీ లెవెల్స్ స్ట్రాంగ్గా ఉన్నంతకాలం పేషెంట్లో డెవలప్మెంట్ కాకపోవచ్చు, పాసిబిలిటీ అంటే మేనిఫెస్ట్ కాకపోవచ్చు సిమ్టమ్స్. అందువల్ల మీకు ఈ ఎసిమ్టమాటిక్ స్టేజ్ వచ్చినప్పుడు పేషెంట్ చాలామందిలో అసలు తెలియదు, వాళ్ళకి హెచ్ఐవి పాజిటివ్ అనేది కూడా చాలామంది తెలియదు. అందుకని
కానీ ఇక్కడ పేషెంట్ ఏమవుతారు, క్యారియర్ అయిపోతాడు. అంటే మీకు పేషెంట్కు పాజిటివ్ అనేది పేషెంట్ తెలుసుకోకపోవడం వల్ల, తనలో ఏవి కంప్లైంట్స్ లేవు అనుకోవడం వల్ల అతను మ్యారేజ్ చేసుకోవచ్చు, బయట ఎక్స్పోజర్ కావచ్చు, మల్టిపుల్ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్ళచ్చు. ఇవన్నీ కూడా పేషెంట్ తెలియకుండా జరుగుతూ ఉంటుంది, కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూనే ఉంటుంది. సో యాక్సిడెంటల్గా ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు టెస్ట్ చేస్తే హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసినప్పుడు మాత్రమే పేషెంట్కు అప్పుడు భయపడుతుంటాడు. అంతవరకు పేషెంట్కు ఆ స్టేజ్లో తెలియదు అనమాట. సో ఈ స్టేజ్ కూడా మీకు పేషెంట్ దాటడానికి మీకు 10 to 15 years పట్టచ్చు, 5 years పట్టచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ దర్ ఇమ్యూనిటీ ఎక్స్పోజర్ కావచ్చు, డిపెండ్స్ ఆన్ దర్ ఇమ్యూనిటీ లెవెల్స్ కావచ్చు, ఏవైనా సరే దట్ మే లీడ్ టు అదర్ కాంప్లికేషన్స్. సో ఈ థర్డ్ స్టేజ్కి పేషెంట్ ఎంటర్ అయ్యేసరికి సిమ్టమ్స్ బాగా మేనిఫెస్ట్ అవుతాయి. అప్పుడు పేషెంట్కు అర్థమవుతుంది, అంటే నాకు సపోజ్ ఏదో ప్రాబ్లం వచ్చిందని అర్థమవుతుంది. అప్పుడు మీకు టెస్ట్కి వెళ్తుంటారు పేషెంట్ ఎప్పుడు కూడా. అప్పుడు పేషెంట్లో మీకు ఫీవర్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ కావచ్చు, అన్ఎక్స్ప్లెయిన్డ్ మోషన్స్ కావచ్చు, డయేరియా కావచ్చు, లాస్ ఆఫ్ వెయిట్ కావచ్చు, ఫెటిక్ కావచ్చు, లింఫ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ కావచ్చు, గ్లాండ్స్ ఎన్లార్జ్మెంట్ కావచ్చు, పేషెంట్లో వామిటింగ్ సెన్సేషన్ కావచ్చు, నోట్లో టంగ్ పైన ఈస్ట్ లాగా ఫామ్ కావచ్చు, ఫంగస్ లాగా ఫామ్ కావచ్చు, లోపల ఒకటి వైట్ కోటింగ్ లాగా రావచ్చు. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా పేషెంట్లో డెవలప్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు ఈ పేషెంట్స్ అప్పుడు ఏమనుకుంటారంటే ఏదో సంథింగ్ రాంగ్, ఏదో నా బాడీలో జరుగుతూ ఉందని అప్పుడు అర్థమవుతుంది పేషెంట్కి. ఆ స్టేజ్లో పేషెంట్ చాలా మటుకు బ్లడ్ టెస్ట్కి వెళ్తుంటాడు. అప్పుడు అది హెచ్ఐవి పాజిటివ్ అనేది ఒక స్టేజ్, అడ్వాన్స్ స్టేజ్ ఎక్కిపోయి ఎయిడ్స్ లెక్క కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. ఈ జనరల్గా మన దగ్గరికి వచ్చే 80% ఆఫ్ పేషెంట్స్ కూడా ఈ స్టేజ్లో మన దగ్గరికి వస్తుంటారు. అంటే ఎయిడ్స్ లెక్క కన్వర్ట్ అయిన తర్వాత వస్తారు తప్ప ఫస్ట్ ఈ ఎసిమ్టమాటిక్ స్టేజ్లో వచ్చే వాళ్ళు చాలా తక్కువే ఉంటారు. ఫస్ట్ స్టేజ్లో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే మీకు ఎక్యూట్ స్టేజ్లో, అంటే వెళ్తాను ఎక్స్పోజ్ అవుతానే డాక్టర్కి వెళ్ళాలి ఒక భయంతో వస్తారనమాట, వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. ఆ స్టేజ్ తర్వాత మీకు ఈ సెకండ్ స్టేజ్లో పేషెంట్స్ చాలామంది తక్కువగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఏ సిమ్టమ్స్ ఉండవు. తర్వాత అప్పటికి వాళ్ళ లైఫ్లో పెళ్లి చేసుకోవడాలు, పిల్లలకి అండాలి, ఇవన్నీ జరిగిపోతుంటాయి. వీళ్ళందరూ కూడా క్యారియర్స్ అయిపోతుంటారు, ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటారు. వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఆ స్టేజ్లో మన దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు పేషెంట్కు థర్డ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాతే మన దగ్గరికి రావడం వల్ల అప్పుడు మనం లైఫ్ స్పాన్ పెంచడం కానీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం కానీ, పేషెంట్కు ఒక కంఫర్ట్ జోన్లోకి పంపాలి అనుకుంటే ఆ టైంలో ట్రీట్మెంట్ కొంచెం ఇంటెన్సివ్గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మనం ఇంటెన్సివ్గా స్టార్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా ఆ పేషెంట్ కూడా ఒక కంఫర్ట్ లెవెల్లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే నెక్స్ట్ విండో పీరియడ్ అంటే ఏంటండి? విండో పీరియడ్ అంటే మీకు జనరల్గా చాలామంది పేషెంట్స్కి ఏంటంటే విండో పీరియడ్ కూడా చాలామంది తెలియదు. ఎందుకంటారా, ఎక్స్పోజ్ అవుతున్న మన దగ్గరికి వచ్చేస్తారు, నాకు టెస్ట్ చేసేది అంటారు. టెస్ట్ చేస్తే మీకు దాంట్లో అప్పుడు ఏం తెలియదు మనకి పేషెంట్లు. ఎందుకంటే విండో పీరియడ్ అంటే మీకు యాంటీబాడీస్ డెవలప్ కావాలి పేషెంట్కి మనం గుర్తుపట్టాలంటే. సో అది పాజిటివ్ వచ్చిందని తెలుసుకోవడానికి మీకు టైం పడుతుంది. మీకు అక్కడ చాలామందిలో కన్ఫ్యూజన్ కూడా ఏంటంటే విండో పీరియడ్ అంటే అది ఎన్ని రోజులు అని కూడా చాలామంది తెలియదు. ఎందుకంటే మేము నిన్నే వెళ్ళాం సార్, 5 days కూడా అయింది ఎక్స్పోజ్ అయిపోయి, మాకు టెస్ట్ చేసేది అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ స్టేజ్లో మనం గుర్తుపట్టడం చాలా కష్టం. ఎందుకంటే బాడీలో యాంటీబాడీస్ డెవలప్ చేయడానికి మీకు ఆ టైం, ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి దాన్నే మనం విండో పీరియడ్గా అంటుంటాం. మనం అది జనరల్గా ఒక టెస్ట్లో అనుకుంటే మనకి ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం ఒక కంఫర్టబుల్ జోన్, క్లారిటీ కావాలి, ఎవాల్యుయేషన్ కావాలంటే మాత్రం 4 to 6 weeks కంపల్సరీ మనం తెలుసుకుంటే ఇంక్యుబేషన్ ఆ విండో పీరియడ్లో. దాని తర్వాత మాకు టెస్ట్ చేయడానికి కూడా పాజిటివ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ పీసీఆర్ టెస్ట్ అనేది మీకు 7 to 14 daysలో కూడా చేయొచ్చు. మీకు హెచ్ఐవి పీసీఆర్ టెస్ట్ దాంట్లో కూడా మీకు బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఏమైనప్పటికీ మీకు ఏంటంటే పీసీఆర్ టెస్ట్ చేసుకున్నా కూడా పేషెంట్ అదొక డౌట్ అనేది ఒక ఉంటుంది మైండ్లో. కాబట్టి ఒక 1 month తర్వాత, ఓ 4 weeks దాటిన తర్వాత చేసుకుంటే కనుక అప్పుడు మీకు పాజిటివ్ తెలుస్తుంది. మీకు హెచ్ఐవిలో వెస్ట్రన్ బ్లాట్లో కానీ, ఎలిసా టెస్ట్లో కానీ వీటిలో తెలిసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇదే పేషెంట్ కూడా మీకు ఏంటంటే ఈవెన్ 3 months తర్వాత కూడా ఒకసారి చెక్ చేయించుకోవాలి. అంటే 90 days లోపల మనం రిపీటెడ్గా చేయించుకుంటూ ఉంటే కనుక పాజిబిలిటీస్ ఎలా ఉన్నాయో తెలుస్తుంటుంది. అందుకే దీన్నే మనం ఈ విండో పీరియడ్లో చూసుకుంటూ పోతుంటాం అనమాట. అంటే సైక్లికల్గా ఎందుకు చూస్తున్నామంటే ఈవెన్ మైల్డ్ ట్రేసెస్ ఎక్కడ కనిపిస్తాయేమో భయం కావచ్చు, టోటల్గా ఎవాల్యుయేట్ చేయడానికి కావచ్చు. మీకు ఎవాల్యుయేషన్ చేసినప్పుడు మీకు 3 months లోపల పీరియడ్ తీసుకుంటే కదా ఆ 3 monthsలో కూడా పేషెంట్కి ఎలాంటి కంప్లైంట్స్ లేవు, పాజిటివ్గా లేదు, నెగిటివ్గా వచ్చిందంటే మాత్రం పేషెంట్ సేఫ్ జోన్లో ఉన్నట్టే మనకు. అందువల్ల మీకు చాలామంది పేషెంట్స్ కూడా అడుగుతారు, సార్ 90 days వరకు నేను వెయిట్ చేయాలి అనేది. అంటే ఎందుకు చేయాలి అంటే తొందరపడి మరి ఏదో పీసీఆర్ టెస్ట్ చేసేసుకుని నెగిటివ్ ఉందేమో అనుకోవడం కంటే కూడా వెస్ట్రన్ బ్లాట్ చేసిన తర్వాత అంటే మీకు మళ్ళీ 4 weeks 4 to 6 weeks తర్వాత 1 month 2 months 3 months వల్ల మీకు చేస్తుంటే ఆటోమేటిక్గా మనకు టోటల్ స్క్రూటినీ అయిపోతుంది పేషెంట్కి కూడా. అంటే మీకు అది కన్ఫర్మ్డ్గా హెచ్ఐవి లేదని డిక్లేర్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి బెటర్ టు ఆప్ టు 90 days కూడా చేయడం మంచిదని అని ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ కాదు, మెజారిటీ డాక్టర్స్ ఇచ్చిన ఒపీనియన్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఆ విండో పీరియడ్లో మనం తప్పనిసరిగా చూసుకోవాలి. ఎందుకంటే
విండో పీరియడ్లో ఉన్నప్పుడు పేషెంట్ సిమ్టమాటిక్గా ఉండడం వల్ల చాలామంది పేషెంట్స్లో దీనివల్ల మీకు బయట వాళ్ళకి అది కాంటాక్ట్ అవుతుంది, క్యారియర్గా ఉంటాడు, అనుకోకుండా అందరికీ పేషెంట్ కంటేజియస్ అని ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాడు. కాబట్టి ఈ టైంలో ఉన్నప్పుడు ఏ పేషెంట్స్ అయినా సరే ఒకసారి ఎక్స్పోజ్ అయ్యాను అని మీకు డౌట్ ఉంటే కనుక అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగిందని మీకు డౌట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు కేర్ఫుల్గా ఉండాలి. అంతేగాని పెళ్లి చేసుకోవడము, లేదంటే పెళ్ళైన వాళ్ళ వైఫ్తో కాంటాక్ట్ పెట్టుకోవడం, బయట వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఆపేయాలి. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు కాబట్టి పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది. సో తప్పనిసరిగా క్యారియర్గానే ఉంటాడు కాబట్టి ఈ పేషెంట్ అలాంటి ఎక్స్పోజర్ ఉంది అని తెలిసినప్పుడు తన జాగ్రత్తతో తను ఉండాలి. ఒక 3 months పాటు తను ఎక్కడికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే కదా వాళ్ళ వైఫ్ బాగుపడుతుంది, పిల్లలు బాగుపడతారు. ప్రెగ్నెన్సీ ఏమైనా బై ఛాన్స్ వచ్చినా కూడా వాళ్ళకు వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి, అది తప్పదనమాట. సో మగవాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయండి? జనరల్గా మనకు హెచ్ఐవి అనేసరికి మాకేంటంటే చాలామంది అడుగుతుంటారు, మన సిమ్టమ్స్ ఏంటి సార్, ఎలా గుర్తుపట్టాలి అనేది. అంటే మీకు ఈ సిమ్టమ్స్ స్పెసిఫిక్గా పేషెంట్ మనకు కనిపించేవి, మగవారిలో కనిపించేటివి ఏవైనా ఒక 5 to 6 సిమ్టమ్స్ కంపల్సరీ గుర్తుపట్టాలి. ఎందుకంటే పేషెంట్ ఎక్స్పోజ్ అయిన తర్వాత 1 to 2 weeksలో 2 to 3 weeksలో కావచ్చు, 2 to 3 weeksలో ఏవైనా సిమ్టమ్స్ ఉన్నాయని చూసుకోవాలి. మగవారిలో వచ్చేసరికి మామూలుగా చాలామంది పేషెంట్ కంప్లైంట్ చేసేది ఫస్ట్ కంప్లైంట్ ఫీవర్. సో ఫీవరిష్గా ఉంది అని చెప్తుంటాడు మీకు ఎక్స్పోజ్ అయిన తర్వాత. అది ఫీవరిష్గా ఉంది అని మీకు తెలిసినప్పుడు అలా ఎక్స్పోజ్ అయ్యారు మీరు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని కలవాల్సి వస్తుంది. నెంబర్ 2 సిమ్టమ్ సోర్ థ్రోట్ ఉంటుంది. థ్రోట్ పెయిన్ లాగా అనిపిస్తుంటుంది, మింగుతుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సిమ్టమ్ కూడా పేషెంట్లో ఉంది అని మాత్రం ఎక్స్పోజ్ అయిన తర్వాత కానీ ఆ సస్పెక్టెడ్గా ఉందే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాల్సి వస్తుంది. అలా కాకుండా బాడీ పెయిన్స్ ఉండి, వీక్నెస్ ఉండి, ఫెటిగ్ అనిపించడం, అంటే అలసటగా ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది, ఇలాంటి సిమ్టమ్స్ కూడా పేషెంట్ కనిపిస్తున్నాయి 2 to 4 weeks లోపల అనుకుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాల్సి వస్తుంది. అదే కాకుండా నైట్ టైం పేషెంట్కు నైట్ స్వెట్స్ కనిపిస్తుంటాయి, రాత్రిపూట చెమట పడుతూ ఉంటుంది. ఈ చెమటకు ఒక స్పెసిఫిక్ రీజన్ ఏమి ఉండదు మీకు. ఇలాంటి చెమటలు పడుతున్నాయి, వీక్నెస్గా ఉంది నాకు అలా అనిపించినప్పుడు పేషెంట్కి కన్నా ఎక్స్పోజర్ హిస్టరీ ఉంది అని మాత్రం తెలిస్తే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాల్సి వస్తుంది. అవే కాకుండా పేషెంట్లో మీకు ఏమైనా గ్లింఫిక్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయినా, ఎక్కడెక్కడ అంటే మీకు గ్లాండ్స్ లాగా ఎన్లార్జ్ అయినా కూడా అలాంటి సిమ్టమ్స్ కూడా మీకు కనిపిస్తే మాత్రం డాక్టర్ని అప్రోచ్ కావాల్సి వస్తుంది మీకు. అంటే మీకు ఇవన్నీ కూడా కామన్ సిమ్టమ్సే. ఇవి జస్ట్ లైక్ ఇట్ లుక్ ఎలా ఉంటుంది మీకు ఫ్లూ సిమ్టమ్స్ లాగా ఉంటాయి. మీకు ఫ్లూ సిమ్టమ్స్ లాగా ఉన్నాయి కదా అని చెప్పి చాలామంది పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తారు ఇక్కడ. సో అది మళ్ళీ సబ్సైడ్ అయిపోతాయి కాబట్టి. కానీ ఇలాంటి సిమ్టమ్స్ మీరు ఎక్స్పోజ్ అయిన తర్వాత 2 to 3 weeks లోపల ఉన్నాయి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఒక డాక్టర్ని మీరు అప్రోచ్కి అయ్యి దాన్ని ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు మీకు ఫీవర్ కావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, వీక్నెస్ కావచ్చు, సోర్నెస్ కావచ్చు, నైట్ స్వెట్స్ కావచ్చు, లింఫ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ కావచ్చు, ఏమైనా మోషన్స్ లాగా కావచ్చు, ఇలాంటివి ఉన్నాయనుకుంటే మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాత్రం సస్పెక్ట్ చేయాలి, డాక్టర్ని అప్రోచ్ కావాలి. అది అయితే ఆడవాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? అంటే మీకు సిమ్టమ్స్ ఒక ప్రతి సపరేట్గా జెండర్ అని మనం స్పెసిఫిక్గా ఇక్కడ ఏమి ఇవ్వలేం. కానీ బట్ ఏంటి అంటే మీకు మెజారిటీ సిమ్టమ్స్ ఇవన్నీ మగవాళ్ళు ఏం చెప్పానో అవే సిమ్టమ్స్ వాళ్ళు కూడా కనిపిస్తుంటాయి కామన్గా. ఎందుకంటే ఫీవరు, బాడీ పెయిన్స్, సోర్ థ్రోట్ ఇవన్నీ కామన్గా అందరికీ వచ్చే సిమ్టమ్సే ఉంటాయి మీకు ఎక్స్పోజ్ అయిన తర్వాత. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది లేడీస్లో కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు. ఏమన్నా అంటే వైట్ డిశ్చార్జ్ అవుతుందని చెప్తుంటారు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ లాగా అనిపిస్తుంటారు, బర్నింగ్ యూరినేషన్ ఉంది అంటుంటారు, ఆ వైట్ డిశ్చార్జ్ స్మెల్ వస్తూ ఉంది అనుకుంటారు, అంటే ఈస్ట్ లాగా ఇన్ఫెక్షన్స్ లాగా క్యాండిడేట్స్ కానీ అలా ఆ టైప్లో రావచ్చు, వచ్చే పాసిబిలిటీస్ అంటారు. ఇలాంటి సిమ్టమ్స్ కూడా లేడీస్లో కనిపించే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి అలాంటి సిమ్టమ్స్ కన్నా ఉంటే మాత్రం ఈ సిమ్టమ్స్తో పాటు కూడా అంటే మీకు నేను చెప్పిన సిమ్టమ్స్ కూడా ఫీవరు, బాడీ పెయిన్స్, సోర్ థ్రోట్, వీక్నెస్, ఫెటిగ్, టైర్డ్నెస్, నైట్ స్వెట్స్, బర్నింగ్ సెన్సేషన్స్ ప్లస్ వైట్ డిశ్చార్జు, మెన్స్ట్రువల్ డిశ్చార్జ్ వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, స్మెల్ కావచ్చు, డిశ్చార్జ్లో కావచ్చు, యూరిన్లో బర్నింగ్ కావచ్చు, యూరిన్లో పస్లాగా రావడం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఎక్స్పోజర్ టు సెక్సువల్ ఇన్ఫెక్షన్స్. కాబట్టి అలాంటి సిమ్టమ్స్ మీకు కనిపించాయి అంటే మాత్రం ఈ లేడీస్లో కూడా తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఇక్కడ కూడా నెగ్లెక్ట్ చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఏముందిలే నాకేమవుతుంది అనుకోకూడదు. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మీకు ఏమవుతాయంటే ఒక 2-3 weeks తర్వాత సబ్సైడ్ అయిపోతుంటాయి ఆటోమేటిక్గా. సో పేషెంట్
పేషెంట్ ఏమనుకుంటాడు, ఏదో వచ్చింది నాకు బయట వెళ్ళిన దానికి అని అనుకోడు. కాబట్టి ఏదో బాడీలో వచ్చింది, ఫీవర్గా వచ్చింది, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమో లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమో అనుకొని అడ్జస్ట్ అయిపోతుంటాడు. అలా అడ్జస్ట్ అయినప్పుడు పేషెంట్ ఏమవుతుందంటే ఆ సిమ్టమ్స్ సప్రెస్ అయిపోతాయి లోపల అర్థం కాకుండా. అప్పుడు పేషెంట్ కూడా ఫ్రీ అయిపోతాడు. ఇంకా ఏ ప్రాబ్లమ్స్ నాకు లేవు కాబట్టి నేను చాలా ఫ్రీగా ఉన్నానని చెప్పి ఆ పేషెంటే మళ్ళీ వేరే వాళ్ళకి పంపించేస్తారు, ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి డిజార్డర్స్. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఈ సిమ్టమ్స్ కనిపించాయి అని మీరు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఒక మంచి డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఎందుకంటే అప్పుడు ఎవాల్యుయేషన్ చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడు కూడా మనం గుర్తు పట్టడం వల్ల పేషెంట్కి లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, కాంప్లికేషన్స్ ఆపేయచ్చు, ట్రీట్మెంట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ మార్చుకున్న తర్వాత ఆ కాన్సిక్వెన్సెస్ డెవలప్ కాకుండా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ తప్పనిసరిగా పేషెంట్ గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, బాలయ్య గారు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. అయితే ఇందులో మనం చూస్తే మీ దగ్గరికి చాలా కేసెస్ వచ్చి ఉంటాయి. సో వాటిల్లో ఇంప్రూవ్మెంట్ స్టేజెస్ అనేవి ఎలా ఉన్నాయి? అంటే జనరల్గా చాలామందికి హెచ్ఐవి హోమియోపతి కూడా పనిచేస్తుంది అని చెప్పేసి ఈ మధ్య బాగానే తెలిసింది, చాలా అవేర్నెస్ ఉంది కూడా. ఎందుకంటే కాలేజ్ తరఫున కూడా రీసెర్చ్ పేపర్ కూడా సబ్మిట్ చేశారు కాలేజీలో కూడా, జేఎస్పీఎస్ కాలేజీలో కూడా. బట్ ఇక్కడ ఏంటంటే నేను చూసిన కేసుల్లో కూడా చాలామందికి ప్రోగ్నోసిస్ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే రిజల్ట్ ఓరియంటెడ్గానే ఉంది ట్రీట్మెంట్ పార్ట్. కానీ ఇక్కడ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను ఇప్పుడు కూడా. ఇలాంటి కేసులో ఒక మంచి డాక్టర్ని అప్రోచ్ కావాలి తప్ప హోమియోపతి వాడుతున్నాను కదా అని చెప్పి ఇష్టం వచ్చిన చోట వాడడం మంచిది కాదు. అంటే సీనియర్ డాక్టర్ అయి ఉండాలి, రిప్యూటెడ్ డాక్టర్ అయి ఉండాలి, కమాండబుల్ డాక్టర్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు నాలెడ్జబుల్ డాక్టర్ అయి ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు మీకు తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే నేను చూసిన కేసుల్లో కూడా చాలామంది CD4 కౌంట్ 50, 60, 70 వచ్చిన వాళ్ళు ఎక్కువ మందిని చూశాను. 100 లోపల వచ్చిన వాళ్ళు, 200 లోపల వచ్చిన వాళ్ళు. అంటే మీకు ఇక్కడ ఏంటంటే CD4 కౌంట్ 200 లోపల ఉంటే లైఫ్ థ్రెట్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మీకు ఆపర్చునిటీకి ఇన్ఫెక్షన్స్ అంటే పేషెంట్కు దే ఆర్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ అనమాట, బిలో 200 కన్నా ఉంటే కన్నా. సో బిలో 200 ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే పేషెంట్కి లైఫ్ థ్రెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా అనుకోకుండా న్యూమోనియా రావడం కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అయినప్పుడు పేషెంట్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు. అదే 400, 500, 600 కానీ CD4 కౌంట్ ఉంటే తను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాడు. అంటే మీకు తన ఇమ్యూనిటీ లెవెల్ కొంచెం ఓకే అనిపిస్తుంది. తన బయట ఇన్ఫెక్షన్స్గా అంత ఎక్స్పోజ్ కాకుండా బాడీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ డిఫెన్స్ మెకానిజం బాగా పనిచేస్తూ ఉంటుంది మీకు. ఇక్కడ ఏంటంటే మీకు నేను చూసిన కేసులో మీకు చెప్పినంత వరకు చాలామంది 40, 50, 100 లోపల వచ్చిన వాళ్ళు ఉన్నారు. హోమియోపతి వాడిన తర్వాత వీళ్ళకి CD4 కౌంట్ బాగా పెరిగింది. 700, 800, కొంతమందికి 1000 పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు పేషెంట్స్. అంటే దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ రియాక్షన్స్. అంతేగాని దట్ వేరీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. అందరికీ ఒక సిమిలర్గా ఒకే డ్రగ్ ఒకే హోమియోపతి పనిచేసిందని చెప్పడానికి దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఇన్ హోమియోపతి. ఎందుకంటే దట్ ఆల్ వేరీస్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ అనమాట. ఒక పేషెంట్కు 700 రావచ్చు, ఒక పేషెంట్ 1000 రావచ్చు, ఒక పేషెంట్కు 400 దగ్గరే మనకి అక్కడ ఆగిపోవచ్చు. బట్ పేషెంట్ కంఫర్టబల్ జోన్లో ఉన్నాడు. అంటే నాకు తెలిసి ఎవరు చనిపోలేదు, ఏ పేషెంట్ కూడా ప్రశాంతంగా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ద పవర్ ఆఫ్ హోమియోపతి. హోమియోపతి యాక్టివ్గా పనిచేసిందనడానికి మీకు మన పేషెంట్సే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత వాడు 5 వేసినా 6 వేసినా 10 వేసినా హ్యాపీగా ఉన్నాడు అంటే ఆ డ్రగ్ ఎఫినిటీ బాగా పనిచేసిందని మాత్రం చెప్పగలుగుతాను నేను. అందువల్ల మీకంటే ప్యారలల్గా హోమియోపతి చాలామంది ట్రై చేస్తే మాత్రం ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవచ్చు, ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ ఇవ్వచ్చు. ప్లస్ పేషెంట్కు ఒక ఇమ్యూనిటీ లెవెల్స్తో బూస్ట్ చేసుకుంటూ కూడా అంటే హెల్తీ లివింగ్, అంటే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతకడానికి ఆస్కారం ఉంటుంది. అయితే హెపటైటిస్ B ఉంటే HIV వస్తుందా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. ఈజ్ ఇట్ ట్రూ? అంటే మీకు హెపటైటిస్ B అనేది లివర్ డిజార్డర్స్ మళ్ళీ. అంటే ఇవి కూడా సెక్సువల్ డిజార్డర్స్. హెపటైటిస్ B సెక్సువల్ డిజార్డర్, లైంగిక వ్యాధుల కిందకే తీసుకోవాలి మనం ఇవన్నీ కూడా. బట్ చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే నాకు హెపటైటిస్ B ఉంది కాబట్టి HIV కూడా వచ్చేస్తుంది డాక్టర్ గారు అని చెప్పి భయపడే వాళ్ళు ఉంటారు. బట్ అది కూడా ఒక రకంగా నిజం చెప్పాలి ఇండిపెండెంట్ డిజార్డర్. HIV ఉంటే హెపటైటిస్ B వస్తుందని నమ్మకం ఇదేం లేదు. బై ఛాన్స్ ఆ పేషెంట్ ఎక్స్పోజ్ అయినా ఆమెకు హెపటైటిస్ B ఉండి ప్లస్ HIV కూడా ఉంటే కన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి మనం ఏం చెప్పలేము మనకు. బట్ ఉత్త హెపటైటిస్ B ఉండి పేషెంట్ మళ్ళీ ఎక్కడ ఎక్స్పోజ్ కాకుండా ప్రశాంతంగా ఉన్నాడు, నేను చాలా మంచి లైఫ్ స్టైలే
ఫాలో అవుతున్నాను డాక్టర్ గారు అంటే మాత్రం చాలా పాసిబిలిటీస్ తక్కువే ఉంటాయి. అంటే మళ్ళీ పేషెంట్ మళ్ళీ ఎక్స్పోజ్ అయినా వేరే సెక్సువల్ ఎక్స్పోజర్ కావచ్చు, సెక్సువల్ ట్రాన్స్మిషన్స్ కావచ్చు, త్రూ ఇండైరెక్ట్ సోర్సెస్ కూడా కావచ్చు. మీకు వాటిలో ఎక్స్పోజ్ కాకపోతే మాత్రం వచ్చే ఛాన్సెస్ ఏముండవు అక్కడ. మీకు హెపటైటిస్ బి అనేది కూడా ఇండిపెండెంట్ డిజార్డర్. దాంట్లో కూడా మనకు వైరల్ లోడ్ చూసుకోవాలి, పేషెంట్ లైఫ్ స్పాన్ ఎంతవరకు ఇబ్బంది ఉంటుంది, ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఫర్దర్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి కూడా మనము ఫ్యూచర్ రిస్క్ ఫ్యాక్టర్ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అంటే హెపటైటిస్ బిలో మీకు వైరల్ లోడ్ చూడాల్సి వస్తుంది. మీకు అంటే CD4 కౌంట్ లాగా హెపటైటిస్ బిలో వైరల్ లోడ్ ఉంటుంది. వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటే ఫ్యూచర్లో ఏమైనా లివర్ చేంజెస్ రావచ్చు, సిరోసిస్ రావచ్చు, లివర్ ఫెయిల్యూర్ కావచ్చు, క్యాన్సర్స్ ఇష్యూస్ రావచ్చు. అంటే ఫ్యూచర్ రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని హెపటైటిస్ బి వచ్చినంత మాత్రం నేను చనిపోతాను, నాకు లివర్ ఫెయిల్యూర్ అయిపోతుంది, క్యాన్సర్ వస్తుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈవెన్ నేను చూసిన కేసుల్లో 70 lakhs 1 crore ఉన్న వైరల్ లోడ్ కూడా చూశాను నా పేషెంట్స్లో. వాళ్ళు ఇంతవరకు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు దగ్గర 15-16 సంవత్సరాల నుంచి వాళ్ళని చూస్తున్నాను కదా, వాళ్ళందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగానే బతుకుతున్నారు కాబట్టి సో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా అంటే హెపటైటిస్ బి కూడా మనం కామన్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే రెగ్యులర్గా మనం మామూలుగా మాస్టర్ హెల్త్ చెకప్ అని ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్కి వెళ్తే కదా హెపటైటిస్ HIV కామన్గా చేస్తారు. అది రెగ్యులర్ రొటీన్ టెస్ట్ లాగా చేసేస్తారు కాబట్టి యాక్సిడెంటల్గా బయటపడతాయి చాలా మందిలో కూడా ఇవన్నీ కూడా. అలా బయటపడినప్పుడు డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఎందుకంటే డాక్టర్ని అప్రోచ్ అయితే మీకు దానివల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అలానే ఈ హెర్పస్ అంటే ఏంటండి? ఇప్పుడు మీకు చెప్పిన వాటిలో హెర్పీస్ కూడా సెక్సువల్ డిజార్డర్ కిందకి వస్తుంది. ఇది కూడా వైరల్ ఇన్ఫెక్షన్. కానీ ఇక్కడ మీకు ఏమవుతుందంటే HIV, హెర్పీస్, హెపటైటిస్ బి, గనేరియా, సిఫిలిస్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మనం సెక్సువల్ డిజార్డర్స్ కిందకే తీసుకుంటాం దాన్ని మనం ఎప్పుడు కూడా. అందువల్ల మీకు హెర్పీస్ కూడా మీకు చాలా తలనొప్పి కేసేది. ఎందుకంటే పేషెంట్స్ చాలామందికి అవేర్నెస్ లేని సబ్జెక్ట్ ఇది నిజం చెప్పాలంటే. చాలామంది పేషెంట్స్ బయట ఎక్స్పోజ్ అయ్యాం మేము అనుకున్నప్పుడు వాళ్ళకు ఒక 3 to 4 weeksలో కావచ్చు, 1-2 months లోపలే కావచ్చు పెనిస్ పైన ఎరప్షన్స్ వస్తాయి. ఎరప్షన్స్ వచ్చినప్పుడు వాటర్ బబుల్స్ లాగా వస్తుంటాయి. మీకు వాటర్ బబుల్ లైక్ ఎరప్షన్స్ పెనిస్ 4 penis పైన కనిపిస్తుంటాయి. అది కరెక్ట్ ఇండికేషన్ అనమాట. పెనిస్ పైన రెడ్నెస్ ఉండి, ఇచ్చింగ్ ఉండి, రెడ్డిష్గా ఉండి, వాటర్ బబుల్ లైక్ ఎరప్షన్స్ లాగా ఉన్నాయంటే మాత్రం హెర్పీస్ అని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది మనం. ఎందుకంటే అది హెర్పీసా కాదని కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది మనకి ఏంటినది. అది అక్యూట్ ఇన్ఫెక్షనా లేకపోతే ఎలా ఉంది అనేది మనకు అంటే IgE లెవెల్స్ ఎలా ఉన్నాయి, IgM లెవెల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తే కనుక హెర్పీస్ అని చెప్పచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే 80 to 90% ఆఫ్ పేషెంట్స్ నేను చూసిన కేసుల్లో హెర్పీస్ అని చాలామంది పేషెంట్స్ తెలియదు. అలా వచ్చిన వాళ్ళు ఏదో మనం టీవీలో మాట్లాడినప్పుడు లేదంటే ఇక్కడ ఆర్టికల్స్ చదివినప్పుడు వాళ్ళు గుర్తుపట్టి వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళకి హెర్పీస్ ఉందనే విషయం కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే మ్యారేజ్ అయిపోయి 20 years అయిపోయింది చెప్పిన వాళ్ళు ఉంటారు, 30 years అయిపోయిందని చెప్పిన వాళ్ళు ఉంటారు, రీసెంట్గా 1-2 yearsలో పోయి వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే 15-20 years వాళ్ళకి కూడా మీకు అప్పటికే పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అందరూ పుట్టేసి ఉంటారు వీళ్ళకి అందరికీ కూడా. ఆ హెర్పీస్ అంటే ఏదో మనకు త్రూ మనం మీడియా ద్వారా కనుక్కోవడం వల్ల అప్పుడు పేషెంట్స్ వచ్చారు మన దగ్గరికి. దీన్ని బట్టి అర్థం ఏంటంటే పేషెంట్గా హెర్పీస్ పైన అవేర్నెస్ లేదు, అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏంటో తెలియదు పేషెంట్కి కూడా. ఇది కూడా మీకు సెక్సువల్ డిజార్డర్ కిందకే వస్తుంది. కానీ పేషెంట్లో మీకు ఏమవుతుందంటే హెర్పీస్ పేషెంట్లో కూడా పేషెంట్ డిస్టర్బ్ అయిపోతాడు. అది సునామీ లాగా సైలెంట్గా ఉంటుంది. సాక్రల్ రీజన్లో మీకు అది చోట లోకలైజ్ అయిపోయి అంటే ఏది అవుట్ బర్స్ట్ ఏమీ లేకుండా సైలెంట్గా ఉంటుంది. ఎప్పుడు పేషెంట్లో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయో అప్పుడు అది అవుట్ బర్స్ట్ అవుతుంది. అంతవరకు పేషెంట్కి తెలియదు అనమాట. ఇక్కడ కూడా పేషెంట్కి లైఫ్ థ్రెట్ ఏమి ఉండదు. పేషెంట్లో కంఫర్ట్ లెవెల్స్ తగ్గిపోతాయి. అంటే ఎలా ఉంటుందంటే వీక్నెస్ కావచ్చు, డల్నెస్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కావచ్చు, అలసట కావచ్చు, ఏ పని చేయలేకపోవడం కావచ్చు, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, యూరిన్లో బర్నింగ్ రావచ్చు, వాళ్ళ మిస్సెస్కి ఇవే కంప్లైంట్స్ కనిపించవచ్చు. అంటే మీకు పేషెంట్ కంఫర్ట్ లెవెల్ ఎలా ఉంటుందంటే అంతవరకు నేను యాక్టివ్గా ఉన్న పేషెంట్ను ఏంటి 1-2 years నాలో ఎందుకో చేంజెస్ వచ్చాయి అని పేషెంట్ ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పే కంప్లైంట్ అది, సార్ 2 years నేను చాలా బాగున్నాను సార్, 2 years బ్యాక్ ఇప్పుడు వస్తూనే నేను స్కిన్ అంతా బ్లాక్ అయిపోయింది, వీక్ అయిపోయాను, డల్ అయిపోయాను, అలసటగా ఉంది, ఏ పని చేయలేకపోతున్నాను, యూరిన్లో కూడా బర్నింగ్ వస్తుంది, మళ్ళీ 2 monthsకి ఒకసారి నాకు వాటర్ బబుల్స్ లాగా వస్తున్నాయి, మళ్ళీ తగ్గిపోతుంది దాంట్లోదే, లేదు ఏదైనా ఏసిక్లో లాంటివి వేసుకుంటే రిలీఫ్ వచ్చేస్తూ ఉంది, మళ్ళీ రికవర్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు పేషెంట్ తను రెగ్యులర్గా చెప్పగలిగే సిమ్టమ్సే మెజారిటీ పేషెంట్స్ చెప్తారు. ఈవెన్ మన పేషెంట్స్ US నుంచి వచ్చే పేషెంట్స్, ఫారిన్ నుంచి వచ్చే పేషెంట్స్ చాలామంది కూడా హెర్పీస్తో వస్తుంటారు. వాళ్ళకు కూడా మీకు ట్రీట్మెంట్ పార్ట్ ఏంటంటే అక్కడ కూడా వాళ్ళకు అంత దానిపైన పెద్ద స్పెసిఫిక్ అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు జనరల్గా వాళ్ళు ఇచ్చే కామన్గా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఏమంటారు, ఈ లైఫ్లో ఒక పార్టే,
దీనికి ట్రీట్మెంట్ పెద్ద స్పెసిఫిక్గా ఏమి ఉండదు. వచ్చినప్పుడు మందులు వాడుకోండి, తగ్గిపోతుంది, మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ రికవర్ అవుతుంది, మళ్ళీ మందులు వాడుకోండి. అంటే జనరల్ ఈ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్ జరుగుతుంటుంది పేషెంట్స్తో కూడా. అంటే మీకు ఇక్కడ వైరల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి మనకు బాడీలో పేషెంట్కి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచాల్సి వస్తుంది మీకు. అందువల్ల చాలామంది పేషెంట్స్ ఏంటంటే అన్ని చోట్ల తిరిగే మన దగ్గరికి వస్తారు. మెజారిటీ హెర్పిస్తో వచ్చే పేషెంట్స్ అంతా కూడా అన్ని సిస్టమ్స్ చూసేస్తారు. బేసిక్గా అల్లోపతి వాడిన తర్వాతే వస్తారు. ఎసిక్లోర్ పెద్ద పెద్ద సైకిల్స్ వాడిన వాళ్ళు చాలామంది ఉంటారు. 20 సార్లు 30 సార్లు వాడాం డాక్టర్ గారు అని చెప్పి. బట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా మీరు ఎక్స్పోజ్ అయ్యారు, ఇలాంటి పెన్నీస్ పైన ఎరప్షన్స్ వస్తున్నాయి, వాటర్ బబుల్స్ లాగా వస్తున్నాయి, ఇచ్చింగ్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దానివల్ల వేరే కాంప్లికేషన్స్ ప్రొటెక్ట్ చేయొచ్చు, మీ వైఫ్కు రాకుండా చేసుకోవచ్చు, నిజం చెప్పాలంటే పిల్లలకు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఒక మంచి లైఫ్ అందరికీ ఇవ్వాలి. కాబట్టి దాంట్లో మనం రెస్పాన్సిబుల్ రోల్ ప్లే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఏదో నా ఇష్టం కదా, నా లైఫ్ నా ఇష్టం, ఎంతమంది పోయినా పర్లేదే ఉంది అనుకుంటే మాత్రం అతను సఫర్ అవుతాడు, సొసైటీ సఫర్ అవుతుంది, ఫ్యామిలీ సఫర్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మధు వారణాసి గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.